ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు పేదవాడిగా పుట్టాడు? ద బైబుల్ సేస్ ఇన్ 2 Corinthians chapter 8 verse 9 from the King James Version. For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sakes he became poor, that he through his poverty might be rich. మీరు ప్రభువైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. నా కోసం నా యేసయ్య దరిద్రుడయ్యాడు. నీకోసం ఆ మహామహుడు దేవుడు దరిద్రుడయ్యాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈజ్ దేర్ ప్లేస్ ఫర్ జీసస్ ఇన్ యువర్ హార్ట్? ప్రభువైన యేసుక్రీస్తుకు నిన్ను ధనికురాలను చేయడానికి, నిన్ను ధనవంతులను చేయడానికి దరిద్రతను తీసుకున్నటువంటి ఆయనకు ఈ రాత్రి నీ హృదయంలో చోటుందా? ఈజ్ దేర్ ప్లేస్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఫర్ ద లార్డ్ జీసస్? ఈజ్ దేర్ ఎ ప్లేస్ ఇన్ యువర్ చర్చ్ ఫర్ ద లార్డ్ జీసస్? క్రీస్తు ప్రభువుకు నీ హృదయంలో చోటిచ్చావా? ఆయనకు చోటు లేదు, ఎందుకంటే ఆయన పేదవాడు. నిన్ను నన్ను భౌతికంగా ఐశ్వర్యవంతులను చేయడానికి ఆయన పేదవాడు కాలేదు. He did not take poverty in order to make us materially rich. He took that poverty in order to make us spiritually rich. ఆధ్యాత్మికముగా మనలను ధనికులను చేయడానికి యేసుక్రీస్తు ప్రభు పేదరికం తీసుకున్నాడు. కానీ మనము భౌతికంగా ధనికులమైపోయి ఏ కష్టాలు, ఏ బాధరబందీలు ఏమి లేకుండా హాయిగా ఆహ్లాదంగా గడిపేయడానికి యేసుక్రీస్తు ప్రభు పేదరికాన్ని తీసుకోలేదు. నీవు నేను ఆధ్యాత్మికంగా ధనికులం కావడానికి, పరలోక రాజ్య పౌరులం కావడానికి, ఆయన పాద సేవికులం కావడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వలె మనం కూడా మనము ఆయనలాగా తగ్గించుకొని పేద క్రైస్తవ ప్రజానీకానికి సేవ చేయడానికి, పేద సాధలైనటువంటి విశ్వాసులకు పరిచయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు పేదరికాన్ని తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు నీ హృదయంలో చోటిస్తే నీవు ధన్యజీవి అవుతావు. నీ కుటుంబంలో చోటిస్తే మీరు ధన్యులవుతారు. అంతేకాదు, ఈ క్రిస్మస్ కాలంలో పేద సాధలైనటువంటి క్రైస్తవులకు మీ హృదయంలో పరిచర్య ధర్మం విషయంలో చోటుందా? యేసుక్రీస్తు ప్రభువుకు మీ హృదయంలో చోటుందా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుకు మీ హృదయంలో చోటు లేకపోతే ఈ రాత్రి, ప్రభువా నా హృదయంలో చోటిస్తానయ్యా. ఆనాడు నీవు జన్మించినప్పుడు పేదవాడవైన నీకు చోటు దొరకలేదు, చోటు ఇవ్వలేదు. ఎదుగో ప్రభువా, నా కోసమే పేదరికాన్ని నువ్వు తీసుకున్నావు, నాకు పరలోకం ఇవ్వడానికి పేదరికాన్ని తీసుకున్నావు కనుక చోటిస్తాను అని నీ హృదయంలో నిర్ణయించుకున్నట్లయితే, ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ బి సేవ్డ్. యూ కెన్ ఆస్క్ ద లార్డ్ జీసస్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. లార్డ్, ఐ హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్, ఇన్ ద కోర్ ఆఫ్ మై హార్ట్. ఈస్ నాట్ సింప్లీ ఆస్కింగ్ ప్లేస్, ఈజ్ ఆస్కింగ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. ఊరికే స్థలం కాదండి. యేసుక్రీస్తు ప్రభుకి ఏమి ఇవ్వాలి? మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. అగ్రతాంబూలం అంటారు, పెద్దపీట అంటారు కదా. హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వాలి యేసు ప్రభువుకు. అన్నిటికంటే కూడా హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుకు నీ గుండె గుడిలో ప్రథమ స్థానం ఇస్తే నీవు ఆ ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తావు, క్రిస్మస్ను ఎక్కువగా ఆస్వాదిస్తావు. ప్రభువు పేరిట 10 మందికి సహాయం చేసి ఎంతో తృప్తితో నిండుకుంటావు. పరలోక ఆనందాన్ని భూమి మీదనే పొందుతావు. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు ఎగురుతావు. అందువలన యేసుక్రీస్తు ప్రభువుకి ఏమి ఇవ్వాలి మన హృదయంలో అంటే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆ స్థానాన్ని వేరే వారికి ఇవ్వకూడదు. వేరే వారికి ఇస్తే ఏమవుతుందంటే, ఇఫ్ యూ గివ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు సంథింగ్ ఎల్స్, దట్ బికమ్స్ అన్ ఐడల్. That's why the Bible says in Ephesians chapter 3 verse 27, do not give a foothold to the devil. మీరు గమనించారా?
అపవాదికి చోటివ్వకండి. ఎఫెసీ పత్రిక 3:27 అపవాదికి చోటివ్వకండి. వాటికి చోటు ఇవ్వనేకూడదు. ఇస్తే ప్రమాదం, ఆధ్యాత్మికంగా దిగుజారుతారు. వాటికి చోటు ఇవ్వకపోతే ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు ఎగబాకుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకు మీ హృదయంలో చోటుందా? ఆయనకు సత్రములో, వారికి సత్రములో స్థలము లేదు. ప్రభువా, ఈ రాత్రి నా కోసం నన్ను రక్షించడానికి నీవు లోకానికి వచ్చినప్పుడు నీకు సత్రంలో స్థలం దొరకలేదయ్యా. ఎంత విచారకరమైన విషయము. మహామహుడువైన దేవుడు అయి ఉండి, సర్వ జగత్తును కలుగు చేసిన దేవుడు అయి ఉండి నా కోసం పేదరికాన్ని తీసుకున్నావే ప్రభువా. కనుక నా హృదయంలో నీకు చోటిస్తాను నాయన. ప్రథమ స్థానం ఇస్తాను ప్రభువా. నా కుటుంబంలో నీకు చోటిస్తాను నాయన. నా సంఘంలో కూడా నీకు చోటిస్తాను ప్రభువా. నేను మహింపరుస్తాను అనే నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. దేవుడి మాటలను మనం ఇంటికి